8 సంవత్సరాలు పట్టినేస్తున్నామండి. నెలకొచ్చి ఎన్ని చీరలు తయారు చేస్తారు మీరు? నెలకొచ్చి అదేనండి 3 బార్లు అంటే 15 చీరలండి. 15 చీరలు తయారవుతాయి. అంతేనండి. హ్యాండ్లూమ్ అని అమ్మకుండా హ్యాండ్లూమ్ పేరు చెప్పి బోర్డు మాత్రమే పరిమితి అవుతుంది. కానీ అక్కడ అమ్మే చీరల మట్టుకి పౌర్ల మీద వస్తున్నాయండి. ఇప్పుడు మాస్టర్ వ్యూవర్స్ ముందుకొచ్చి వాళ్ళ చీరలు పోతుంటే వాళ్ళు కొత్తవి కనిపెట్టి మాకు కొత్తవి ఇస్తారు, మేము నేస్తాం. ఇప్పుడు అందరూ ముందుకు వచ్చి దీన్ని నడిపిస్తేనే కదండి నడిచేది. అంటూ ఈ చేనేత పని అంటే ఇద్దరం చేయాల్సింది, ఒకరి వల్ల కాదు. రోజుకి వచ్చేసి ఒక మనిషి 150 రూపాయల కూలి పడుతుంది. అంతేనండి. వేరే పని చేయలేము బయటకు వెళ్ళి. మాకు ఫస్ట్ నుంచి ఈ చేనేత పని అలవాటు అయిందండి. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. మేము బై హ్యాండ్లూమ్ అనే యూట్యూబ్ ఛానల్స్ వచ్చామండి. మన నేతన్న పడుతున్న కష్టాలు, మన నేతన్న ఒక చీర తయారు చేయడానికి ఎంత కష్టపడుతున్నారు, అతని కష్టం తగిన ఫలితం ఉందా లేదా, ఆ చీరకు వచ్చి అతనికి ఎంత కూలి వస్తుంది, హ్యాండ్లూమ్ మీద ఏ చీరలు తయారవుతాయి, చీరలు కొనుక్కునే వాళ్ళు కూడా హ్యాండ్లూమ్ మీద ఏ చీరలు తయారవుతాయి, వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. ఒక చీర తయారులో మన నేతన్న పడే కష్టం ఏంటనేది కూడా చూపిద్దాం మన కొనే వ్యూవర్స్కి అని చెప్పి కూడా నేను మా మొగ్గల కోటకు వచ్చి వీడియో తీసుకొని వెళ్తున్నానండి. ఈరోజు మీరు నేసే రకం ఏంటి, మీరు నెలకొచ్చేసి ఎన్ని చీరలు నేస్తారు, మీకు వచ్చి చీరకు వచ్చేసి ఎంత కూలి పడిద్ది, ఏదైనా వివరంగా చెప్తారా? అవునండి, మేము నేసేది కాటన్ పై పట్టు చీరలు అండి. నెలకొచ్చి 3 బార్లు అవుతాయండి. 3 బార్లు అంటే 15 చీరలు అవుతాయండి. మాకు 5 చీరలకు వచ్చి 4,000 లెక్కన మజూరీ ఇస్తారండి మాస్టర్ వ్యూవర్స్. ఈ రకం వచ్చేసి ఎన్నాళ్ళు చేస్తున్నారు? దాదాపు ఒక 8 సంవత్సరాలు పట్టినేస్తున్నామండి. నెలకొచ్చి ఎన్ని చీరలు తయారు చేస్తారు మీరు? నెలకొచ్చి అదేనండి 3 బార్లు అంటే 15 చీరలు అండి. 15 చీరలు తయారవుతాయి. అంతేనండి. మీకు చీరకు ఎంత కూలి పడుతుంది? చీరకు వచ్చి 700 రూపాయలు పడుతుందండి. 700 పడుతుంది చీరకు వచ్చి. దాంట్లో మళ్ళీ 200 ఏమో దీన్ని తీసేయాలండి, మొలక తీసేయాలండి. మొలకి మొత్తం తీసేయాలి. 400 పోతాయండి బారుకి. అప్పుడు మాకు వచ్చేది 680 రూపాయలు వస్తాయి. మీ పనికి డిమాండ్ లేకపోవడం కారణం ఏంది? మా పనికి డిమాండ్ లేకపోవడం కారణం అంటే అండి, ఈ షాపులు మాల్ ఇవన్నీ పెరిగిపోయినాయండి. పెరిగిపోయి హ్యాండ్లూమ్ అని అమ్మకుండా హ్యాండ్లూమ్ పేరు చెప్పి బోర్డు మాత్రమే పరిమితి అవుతుంది. కానీ అక్కడ అమ్మే చీరల మట్టుకి పౌర్ల మీద వస్తున్నాయండి. చెప్పండి, హ్యాండ్లూమ్ అని అమ్మండి, పౌర్ణం అమ్మండి. మా చేనేత కష్టాలు కూడా మీరు గుర్తించండి దయచేసి. చాలా మంది మా చేనేత కార్మికులు ఈ చేనేత నేత పని మీదే బతుకుతున్నారు. ఈ టెక్నాలజీ అంతా మారింది కదండి, అంత కంప్యూటర్ లేకం వచ్చింది. మీరు కూడా రకాలు మార్చుకొని మంచి రకాలు పెట్టుకొని పెద్ద రకాలు పెట్టుకొని వేసుకోవచ్చు కదా, మీకు కొంచెం డిమాండ్గా ఉంటుందిగా. ఇప్పుడు మాస్టర్ వ్యూవర్స్ ముందుకు వచ్చి వాళ్ళ చీరలు పోతుంటే వాళ్ళు కొత్తవి కనిపెట్టి మాకు కొత్తవి ఇస్తారు, మేము నేస్తాం. ఇప్పుడు అందరూ ముందుకు వచ్చి దీన్ని నడిపిస్తేనే కదండి నడిచేది చేనేత వ్యవస్థ. మరి వాళ్ళేమో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు అయిపోయింది. ఇతర వాళ్ళందరూ అలా చేస్తున్నారు. అన్ని షాపింగ్లు. నేను తప్పు అంటలా, మీరు అమ్ముకోవాలా, మీరు వ్యాపారం చేయాలా, మీ వ్యాపారాలు చేసుకోవాలా. కానీ మా చేనేత కార్మికుల్ని ఇగో ఈ హ్యాండ్లూమ్ చీరలు అని చెప్పి అమ్ముకోండి. మీ పౌర్ణం ఒక ఈ పౌరం అని చెప్పి అమ్ముకోండి. అది చేనేత కార్మికుడు కష్టాలు ఎక్కడ వచ్చినాయి అంటే ఇవేనండి. మా పనికి వాల్యూ లేకపోవడం ఏంటంటే దీనికి జిరాక్స్ తీసి అట్లా తయారవుతుంది. మీరు ఒక చీర తయారు చేయడానికి ఎన్ని రోజులు పడింది? 2 రోజులు పట్టిద్దండి. 2 రోజులు పట్టింది. అవునండి. ఒక చీరకు వచ్చేసి మీకు 700 కూలిస్తే 100 రూపాయలు అచ్చురోళ్ళకి వాళ్ళకి పోతాయి. 600 రూపాయలు మీకు కూలి. 600 వస్తాయండి. అంటే రోజుకి వచ్చేసి 300 రూపాయలే పడుతుందండి. ఇద్దరు మనుషులు వేయాలి. ఇద్దరు మనిషి చేయాల్సిందే. మా పని అంటూ ఈ చేనేత పని అంటే ఇద్దరం చేయాల్సింది, ఒకరి వల్ల కాదు. రోజుకి వచ్చేసి ఒక మనిషి 150 రూపాయల కూలి పడుతుంది. అంతేనండి. మీకు మరి గిట్టుబాటు కాదు కండి. చీరకు మీకు డైలీ వచ్చేసి మనిషికి 150 రూపాయలు పెడితే కూలి గిట్టుబాటు అవ్వదుగా. మాకు గిట్టుబాటు కావట్లేదండి. వేరే మాకు చౌక దగ్గర మరి మజూరు పెంచమంటే మా చీరలకు డిమాండ్ లేదు అని చెప్తున్నారండి. వేరే పని చేయలేము బయటకు వెళ్ళి. మాకు ఫస్ట్ నుంచి ఈ చేనేత పని అలవాటు అయిందండి. మా పూర్వీకుల కాడి నుంచి వస్తుంది ఇది. మేము చదువుకునే వాళ్ళని చదువుకోలేదండి. మా పరిస్థితి ఇది. మీ పనికి ఎందుకు డిమాండ్ లేదు? మా పనికి ఎందుకు డిమాండ్ లేదంటే ఈ షాపింగ్ మాల్ పెరిగిపోయి హ్యాండ్లూమ్ అని అమ్మకుండా వేరే చీరలు మా హ్యాండ్లూమ్ అని చెప్పేసి అమ్మడం వల్ల మాకు డిమాండ్ పడిపోయిందండి. అవునండి. హ్యాండ్లూమ్ చీర హ్యాండ్లూమ్ అమ్ముకోండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే అవి పేరు చెప్పేసి వేరే అమ్ముతున్నారు. మాకు గిట్టుబాటు, మాకు చీరలు ఆ మాస్టర్ వ్యూవర్స్ ఖరీదు చేయలేక ఆయనకి ఇబ్బంది పడి
మాకు ఇబ్బంది చేస్తున్నాడు. అదండి సంగతి. ఇప్పుడు ఈ రకం మీరు ఎన్నాళ్ళు నుంచి నేస్తున్నారు? ఈ రకం వచ్చి 8 సంవత్సరాలు బట్టి నేస్తున్నానండి. 8 సంవత్సరాలు ఇదే రకం నేస్తున్నారు. అప్పుడు ఎంత ఉంది కూలి 8 సంవత్సరాల క్రితం? 8 సంవత్సరాల క్రితం 3900 ఉందండి బారుకు వచ్చి. ఇప్పుడు కూడా అదే కూలి ఉందండి. కానీ ఆయన నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోయినాయండి. మా కూలి మటుకు ఏం పెరగలేదు, ఇంకా అక్కడే ఉంది. చీర కోసం చీర అయిందండి అది? చీర కాడికి వచ్చిందండి, కొయ్యాలి. ఇది పళ్ళు. చూసారుగా వీడియో పూర్తిగా మన నేతన కష్టాలు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే చీరకైతే డిమాండ్ లేదండి. చీరలకు డిమాండ్ ఉంటేనే సోకారైనా సరే కొంచెం కూలి ఎక్స్ట్రా ఇచ్చి నేపీయడానికి ఏదైనా బాగుంటుంది. మాకు వచ్చేసి 2 రోజులకు ఒక చీర అవుతుంది, 2 మనుషులు నేస్తున్నాము. ఒక చీరకు వచ్చేసి 600 రూపాయలు కూలి పడుతుంది. మనిషికి వచ్చి డైలీ 150 రూపాయలే కూలి పడుతుందండి. మాకైతే గిట్టుబాటు అవ్వట్లేదు. ఈ రకం వచ్చేసి 2018 నుంచి అంటే సుమారు 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి ఈ రకానికి అదే కూలి కంటిన్యూ అవుతుంది. కూలి అయితే మాకు పెరగలేదు. మా కూలి పెరిగితే బాగుంది అని చెప్పి మన నేత అనేది చెప్తున్నారండి. చూసారుగా, మనకి తెలుసు 8 సంవత్సరాల నుంచి నిత్యావసర సరుకులు ఎలా ఉండే రేట్లు ఏమున్నాయి అని మనకి తెలుసు. వాళ్ళకు కూడా తగిన డిమాండ్ ఉండాలని. డిమాండ్ ఉంటే కూలీలు కూడా పెరుగుతాయి. చీర కూడా సప్లైలో కానీ ఏదన్నా కానీ ఉండాలంటే చీర తయారీలో కూడా ఎక్కువ మంది ఉండి మొగ్గం నేసి మరిన్ని చీరలు తయారవ్వాలి, మరిన్ని మొగ్గలు పెరగాలంటే సరుకు డిమాండ్ ఉంటేనే మొగ్గలు పెరుగుతాయండి. ఈ షాపింగ్ మాల్స్లో కూడా కనీసం హ్యాండ్లూమ్ చీరని హ్యాండ్లూమ్ చీర అని చెప్పండి, అమ్మండి. పవర్లూమ్ చీరని పవర్లూమ్ చీర అని చెప్పి అమ్మండి. హ్యాండ్లూమ్ని మాత్రం పవర్లూమ్ని తీసుకొచ్చి హ్యాండ్లూమ్ అని చెప్పి అమ్మి మన నేతలకైతే అన్యాయం అయితే చేయొద్దు. ఏ షాపులో కూడా కేవలం బోటిగా పరిమితం అవుతున్నారు కొన్ని హ్యాండ్లూమ్ శారీస్ అనేది. అలా కాకుండా హ్యాండ్లూమ్ అని పేరు పెట్టుకున్నందుకు హ్యాండ్లూమ్ చీరలు అమ్మండి. హ్యాండ్లూమ్ని ప్రోత్సహించండి, హ్యాండ్లూమ్ని ఎంకరేజ్ చేయండి. మనం హ్యాండ్లూమ్ని ఎంకరేజ్ చేస్తేనే మన నేతన్న బతికి బట్ట కట్టగలుగుతారు. మన నేతన్న పరిస్థితి కూడా బాగుంటుంది. ఈరోజు వీడియోలో ఇంతవరకేనండి. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.